అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకు మన నూతన దివాళీ శుభాకాంక్షలు అందరికీ చెప్తున్నాను. ఈరోజు లైఫ్ చేంజర్ మన ఛానల్ ఎందుకు మేము ముందుకు వచ్చిందంటే కేవలం నారా లోకేష్ అన్న కోసం. మన రాష్ట్ర ఐటీ శాఖ మినిస్టర్ కానీ విద్యాశాఖ మినిస్టర్లు మన నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు వేరే రాష్ట్రాల నుంచి కానీ వేరే దేశాల నుంచి కానీ పండుగల కోసం ఇంటికి వస్తారు. కానీ ఇక్కడ నారా లోకేష్ సార్ గురించి ఒక మాట చెప్పాలి. ఎందుకంటే నారా లోకేష్ గారు రాష్ట్రంలో పండుగలున్న తల్లిదండ్రులకు భార్య పిల్లలకు వదులుకొని రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రంలో ఉన్న అన్నతమ్ముళ్ళ కోసం, పిల్లల కోసం, ప్రతి ఒక్కళ్ళ కోసం విదేశాల కోసం పోయి విదేశాలలో పరిశ్రమలు తీసుకొని వచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టుకొని పిల్లలకు జీవితం ఇవ్వాలని, రాష్ట్ర భవిష్యత్తు మార్చాలని ఎంతో తపన పడుతున్నారు. ఆయన చేసిన గూగుల్ డేటా గురించి చాలామంది వేరే రకంగా అన్నారు. దాని గురించి మనం చెప్పకపోయినా కానీ అవసరం లేదు. కానీ ప్రజల గురించి చాలా మంచి స్పందన జనాలలో నారా లోకేష్ సార్ కోసం బాగుంది. నేను ఎందుకు అంటున్నానంటే ఎవ్వరు చేయలేని పని ఒకళ్ళు చేసినారు. ఇక్కడ చేపల మార్కెట్లో కూరగాయల అంగళ్ళు కానీ, చేపల అంగళ్ళు కానీ, గుడ్ల అంగళ్ళు కానీ, మటన్ మార్కెట్లో అంగళ్ళు కానీ ఇక్కడ పెట్టేదానికి ఇక్కడ చదువుకున్న యువత కోసం కష్టపడుతున్నారు ఒక విద్యాశాఖ మినిస్టర్ నారా లోకేష్ గారు. ఈరోజు ప్రతి నిజవర్గంలో కానీ, ప్రతి ఏరియాలో కానీ, ప్రతి రాష్ట్రంలో కానీ, పక్కన రాష్ట్రాలు కూడా ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కొట్లాడుతున్నారు ప్రజలు. ఎందుకంటే గూగుల్ డేటా తెచ్చినాడు, నిలబెట్టినాడు, ఆడ చూపించినాడు. కానీ వాళ్ళు అన్ని కష్టాల్లో ఉన్నా కానీ డెవలప్మెంట్కి ముందు అడుగు వేస్తుంది నారా చంద్రబాబు నాయుడు సార్ ప్రభుత్వం. ఇక్కడ ఒకటే నేను చెప్పేది అందరికీ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా, పండుగలు మనిషికి ఆ టైంలో ఒక జీవితం మారిపోతుందంటే దాన్ని కరెక్ట్ టైంలో కరెక్ట్ అర్థం చేసుకుని తిరిగే మనిషి నారా లోకేష్ గారు. ఈరోజు లోకేష్ గారు విదేశాలలో పోయి మనకు అందరూ చాలామంది పోయినారు కానీ కనపడరు. కానీ ఆడికి పోయిన తర్వాత పాయింట్ టు పాయింట్ నేను ఏం చేస్తున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను, ఏం చేయాలనుకుంటున్నారు, అక్కడ ఉన్న ఆరోగ్య శాఖ, విద్యా శాఖ, ఇంటెలిజెంట్ పెద్ద పెద్ద యూనివర్సిటీలతో కానీ, వాళ్ళతో కానీ, మన డేటా వచ్చేటోళ్ళతో కానీ, మన పనికి వచ్చే పరిశ్రమల గురించి కానీ, కంపెనీల గురించి కానీ, ఐటీ గురించి కానీ ప్రతి ఒక్కళ్ళు రాష్ట్రం కోసమే పనిచేస్తున్నారు. ఐ లవ్ యూ వైజాగ్ ఆయన ఈరోజు మాట్లాడారు. ఎందుకంటే అక్కడ ఉన్నదే ఉప్పు నీళ్ళు. అక్కడ ఆ రకమైన ఏరియాలో లేబర్లు బతుకుతున్నారు, సముద్రం తరపు నుంచి అందరు బతుకుతున్నారు. చదువుకున్న విద్యార్థులు బతకాలి కదా, వాళ్ళకు ఒక జీవితం కావాలి కదా. ఆ ఐటీ కంపెనీలు అవన్నీ వస్తే గ్రీన్ సిటీగా మన హైదరాబాదు, విజయవాడ అనేది కాదు, పక్కన ఉన్న ఐటీ కంపెనీల్లో హై లెవెల్లో ఉన్న బెంగళూరు సిటీ కూడా రాబోయే తరాల్లో ఇలా పని చేసుకుంటూ పోతే రాష్ట్రం చాలా అభివృద్ధి ముందు అడుగులో వెళ్ళిపోతుంది. ఆదాయాలు వస్తాయి, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు హైదరాబాద్ ఆ రకంగా ఉంది అని ఆ రోజు చెప్పకపోయినా ఈరోజు చెప్పుకుంటున్నారు. ఏది కూడా చేసి మొదలు పెడితే తొందరపడవద్దు, చూస్తుండాలి. ఆ ఓపిక నిర్మించుకోండి. పార్టీల తర్వాత దాంట్లో మీ పిల్లలు ఉంటారు, నా పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు, చెప్పేటోళ్ళ పిల్లలు కూడా ఉంటారు. ఒక ఆయన ఇంతకుముందు మీకు ఒక వీడియో చూపించినాడు. వైఎస్ఆర్ అనేది ఇక్కడ రాసుకున్నాడు ఆయన. ఆ రాసుకొని నేను వైఎస్ఆర్ మనిషిని, కానీ నాకు 6,000 రూపాయలు పింఛించింది చంద్రబాబు నాయుడు. ఇది పాలిటిక్స్ కాదు. ఇక్కడ రాష్ట్రం అభివృద్ధి, దేశాభివృద్ధి, మనం ఇండియన్, మనం ఏ రకంగా బతకాలి, ఇక్కడ క్యాస్టులు లేవు, ఫీలింగ్లు లేవు. నేను ఇది నేను ప్రజలతో పంచుకోవాలనుకున్నాను, ప్రజలతో మాట్లాడాలనుకున్నాను. ప్రజలు ఏ రకంగా స్పందిస్తున్నారు, ప్రజల మంచి చెడ్డ మనం చూసుకోవాలి. ప్రభుత్వాలు ఎన్నో చేసినది కూడా మన కోసమే, ఏ ప్రభుత్వం కూడా. అందుకు నేను ఇంతటితో ఈ విషయాన్ని
మీ ముందు పెట్టాలనుకున్నాను మనసారా. రాజకీయాలు తర్వాత మాట్లాడతాం. జై హింద్, జై తెలుగుదేశం. ఐ లవ్ యూ ఇండియా.